పాకిస్తాన్ ను భారత్ చావుదెబ్బ కొట్టింది. భారత ప్రజలు అందరూ కావాలని కోరుకున్నది కూడా ఇదే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న ప్రతి భారత పౌరుడు గర్వించే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్ తో దాడులు జరిపి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు. భారత్ చేసిన మెరుపు దాడికి పాకిస్తాన్ లో అంతర్యుద్ధం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. రోడ్లపైకి వచ్చి భారత్తో యుద్ధం వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్మీ అధికారులు, రాజకీయ నాయకులు తమ కుటుంబాలను దేశాన్ని దాటిస్తున్నట్లు తెలుస్తుంది. పాక్ లోని ఏటీఎంల దగ్గర జనాలు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో పాకిస్తాన్ లో ఒక్కసారిగా అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తాజా పరిస్థితులపై తల పట్టుకుంటున్నారు పాకిస్తాన్ అధికారులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక పాకిస్తాన్ లో పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉంది. పాకిస్తాన్ కి చావు దెబ్బ తగిలింది. ఆకలి కేకలు, మరోవైపు ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ ని కొట్టుమిట్టాడుతుంది. మరి బంగ్లాదేశ్ లో ఏ రకంగా అంతర్యుద్ధం ప్రారంభమైందో అదే విధంగా పాకిస్తాన్ లో కూడా అంతర్యుద్ధం ప్రారంభమైంది. అక్కడ పాకిస్తాన్ లోని యూత్ అంతా కూడా ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ప్రభుత్వ వాహనాలు తగలబెడుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా తగలబెడుతున్నారు. అంతర్యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి 2-3 రోజుల్లో ఇది ఎక్కువయ్యే అవకాశం ఉంది. భారత్ తో యుద్ధం వద్దు, భారత్ తో శాంతియుతంగా ఉండటమే మంచిదని చెప్పేసి పౌరులు ఎక్కువ మంది చెబుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియక అధికార యంత్రాంగం తల్ల పట్టుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి కానీ మనం కానీ పరిశీలించే పాకిస్తాన్ లోని బ్యాంకుల్లో డబ్బు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, బ్యాంకుల్లో పెట్టిన వాళ్ళు కానీ డబ్బు మొత్తం లాక్కుంటున్నారు. ఏటీఎంల దగ్గర క్యూ ఉంటుంది. కొన్ని ఏటీఎంలు పగల కొట్టేస్తున్నారు. డబ్బు ఎవరికి వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు. మరి పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది, అంతర్యుద్ధం ఏర్పడింది. తాజా పరిస్థితిపై ఏమి చేయాలో ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. మరోవైపు నియంత్రణ రేఖ వద్ద కూడా కాల్పులు జరపడం మాత్రం ఆపలేదు పాకిస్తాన్. తన కుటిల బుద్ధిని చూపిస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పౌరులు గాని ఎక్కువ శాతం ప్రజలు యుద్ధం వద్దు అంటున్నారు. ఇప్పటికే గత రాత్రి జరిగినటువంటి సింధూర్ తో ఒక్కసారి పాకిస్తాన్ ముచ్చెమటలు పట్టాయి. ఏం చేయాలో ప్రజలకు అర్థమైపోయింది. భారత్ గాని యుద్ధం చేసినట్టుగైతే పాకిస్తాన్ నేలమట్టం అవటం ఖాయం, అందులో డౌటే లేదు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు గ్రహించారు. కానీ పాలకులు గ్రహించకపోవడం వల్ల అక్కడ పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి తాజా పరిస్థితిని ప్రజలకు వివరిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయినా సరే పాకిస్తాన్ ప్రజలు మాత్రం విశ్వసించడం లేదు. దానికి తోడు పాకిస్తాన్ అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆర్మీ విమానాల్లో సేఫెస్ట్ ప్లేసెస్ కి ఇతర దేశాలకు తరలిచేస్తున్నారు. మరి ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. మరి ఎక్కడికెక్కడ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేదు. సింధు నది నుంచి వాటర్ ఆగిపోవడంతో మొత్తం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇక తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా చూసుకున్నట్టుగైతే భారత్ కూడా గమనిస్తుంది. మరి ప్రపంచ దేశాలు కూడా భారత్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ఉగ్రవాదానికి ఊతమిస్తున్నట్టు పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసనమైంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా అంతర్జాతీయ సమాజం కూడా చెబుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ గత రాత్రి సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మరి ఇక సెకండ్ స్టెప్ చేయబోతుంది. ప్రస్తుతానికి ఆ సెకండ్ స్టెప్ అంటే యుద్ధమే. దానికోసమే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు వివిధ దళాల అధిపతులు అందరూ కూడా రాష్ట్రపతితో సమావేశమయ్యారు. రాష్ట్రపతికి వివరిస్తున్నారు తాజా పరిస్థితిని. ఎందుకంటే రాష్ట్రపతి ఇస్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఆమెకి అంతా వివరించాలి. యుద్ధం చేయబోతున్నాం, యుద్ధం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే, భారతదేశ ప్రజలకు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే, అలాగే పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఎలాంటి ఆపరేషన్స్ చేయబోతున్నా కూడా చెప్పారు. ఇప్పటికే దాదాపుగా దేశంలోని అన్ని నేవల్ బేసెస్ లో కూడా, ఎయిర్ బేసెస్, నేవల్ బేసెస్ అన్నిటి కూడా ఫుల్ ప్లడ్జ్డ్ ఎక్విప్డ్ గా ఉన్నాయి. ఏ క్షణంలో కూడా పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడిన 10 రెట్లు పాకిస్తాన్ కి పరిగెత్తించే కెపాసిటీ భారత్ దగ్గర ఉంది. ఆ మేరకు మొత్తం సర్వం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అధికారులు, ప్రధానమంత్రి అలాగే ఇతర మంత్రులు కూడా వివరిస్తున్నారు. సిసిఎస్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా రాష్ట్రపతికి వివరిస్తున్నారు. మరి రాష్ట్రపతి కూడా గో హెడ్ అన్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆల్రెడీ ఇవాళ చేసిన సింధూర్ ఆపరేషన్సే దాదాపుగా ఒక నాంది అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు, పాకిస్తాన్ లోని అధికారులు అలాగే పాకిస్తాన్ నాయకులే టార్గెట్ గా మొత్తంగా కూడా జరగబోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్ పౌరుల్ని టార్గెట్ చేయడం లేదు.
సామాన్య పౌరుల జోలికి వెళ్ళడం లేదు. కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదుల జోలికి వెళ్తుంది. ఉగ్రవాదుల్ని బయటకు విడిచిపెట్టే వరకు కూడా పాకిస్తాన్ వదిలేదు లేదని చెప్పి భారత్ చెప్తుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా చూసుకున్నట్టుగా మాత్రం ఇది కేవలం పాకిస్తాన్ మీద మాత్రమే కాదు, పాకిస్తాన్ ఉగ్రదాడుల మీద, పాకిస్తాన్ ఉగ్రవాదం మీద మాత్రమే ఈ దాడి అని చెప్పేసి భారత్ కరాఖండిగా చెబుతోంది. మరి అదే రకంగా కూడా మరి ఇప్పటికే దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమార్చారు. లష్కరే తోయిబా చీఫ్ మజూర్ ఫ్యామిలీకి సంబంధించిన 10 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. అలాగే దాదాపుగా ఉగ్ర స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాదాపుగా అన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇక సింధూర్ 2 ఆపరేషన్ ఇవాళ నైట్ జరిగే అవకాశం ఉంది. ఇది మరికొన్ని స్థావరాల మీద దాడి చేయొచ్చు. అలాగే ఆ నేపథ్యంలో పాకిస్తాన్ గాని ఎయిర్ స్ట్రైక్ గాని దిగితే మాత్రం మరుక్షణమే యుద్ధం వచ్చే అవకాశం అయితే ఉంది. మరి పాకిస్తాన్ నేలమట్టం చేయడానికి కూడా వెనకాటం లేదు భారత్. ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉంది. మరి దీంతో ఇక పాకిస్తాన్ ఒండులో వెనుక పుట్టింది. నిన్నటి దాకా కూడా సింధు నదిలో భారతీయుల రక్తం ప్రవహిస్తుందని చెప్పినటువంటి బిలావల్ భుట్టో ఇప్పుడు శాంతి కోసం దేహి అనుకుంటూ బతిమలాడుతున్నాడు. మరి అలాంటి ఈ శాంతి కావాలనుకున్న వాళ్ళైతే ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. ఈసారి మాత్రం పాకిస్తాన్ ని క్షమించేది లేదు, తగిన బుద్ధి చెప్తామని చెప్తుంది. మరోవైపు చూసుకుంటే చైనా పాకిస్తాన్ కి అండదండగా నిలుస్తుంది. పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం సరికాదని చెప్పేసి కూడా చెప్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఉన్నాయి, ఒక్క చైనా మాత్రం ఇటువైపే ఉంది. అలాగే ముస్లిం దేశాలు కూడా భారత్, యుఏఈ గానీ, ఖతర్ గానీ, యుఏఈలో ఉన్న కంట్రీస్ అన్ని కానీ, సౌదీ అరేబియాతో సహా దుబాయ్, సౌదీ అరేబియా అన్ని కంట్రీస్ కూడా భారత్ వైపే ఉన్నాయి. ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్ తో ఉంది. మరి చైనా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే పరిస్థితులు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆ తరహా పరిస్థితి తీసుకొస్తే మాత్రం ఇటు రష్యా గానీ, అమెరికా గానీ భారత్ కే సపోర్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆ తరహా పరిస్థితి రావద్దని చెప్పి ఇప్పటికే అంతర్జాతీయ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులకు భారత పాక్ యుద్ధం నాంది కాకూడదు, శ్రీకారం చుట్టకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఏది ఏమైనా సరే ఇప్పటిదాకా చూసినట్టుగైతే దాదాపుగా 1500 మంది సైనికులు గాయపడ్డారు. 650 మంది సైనికులు భారతీయ పౌరుల్ని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. మరి పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల కొన్ని వందల మంది ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి. వారి పరిస్థితి వాళ్ళ అగమ్య గోచరంగా ఉంది. మరి ఈ తాజాగా ఈ పహల్గామ్ లో 26 మందిని పొట్టన పెట్టుకోవడం, దానితో పాటు మీ మోడీకి చెప్పుకోండి అంటూ కూడా ఉగ్రవాదులు వ్యాఖ్యలు చేశారు. అందుకే మోడీ ఈ రోజు స్ట్రైక్ చేశారు. మొత్తంగా కూడా ఎవరైతే ఈ పహల్గామ్ ఉగ్రవాదులు ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళ 6గురిని కూడా మట్టుబట్టే వరకు కూడా వాళ్ళందరూ పాకిస్తాన్ మీద యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఆర్మీ చెప్తుంది. మరి ఆ ఇద్దరు 6గురు ఇంకా సేఫ్ గా ఉన్నారు అనేది తెలుస్తుంది. వాళ్ళ 6గురిని కూడా బయటికి పాకిస్తాన్ వదలాలి. అలాగే లష్కరే తోయిబా చీఫ్ మసూద్ ను కూడా బయటికి విడిచిపెట్టాలి, భారత్ కి అప్పగించాలి. అప్పటిదాకా కూడా యుద్ధం ఆగదు అని చెప్పేసి కూడా ఆర్మీ చెప్తోంది. మరి తాజా పరిస్థితి కానీ మనం పరిశీలించినట్టుగైతే మాత్రం ఇక అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ కి అతి దగ్గరలో యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి భారీగా షిఫన్లు మిసైల్స్ ని కూడా పెట్టారు. ఇక ఒకవేళ గానీ పాకిస్తాన్ గానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ గానీ ఉపయోగించదలిస్తే మాత్రం వాటిని అడ్డుకునేందుకు ఒక రాడార్లు కూడా పెట్టడం జరిగింది. పెద్ద పెద్ద రాడార్స్ ని సరిహద్దుల్లో పెట్టారు. వాటిని కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ని కూడా డైవర్ట్ చేసి తిరిగి పాకిస్తాన్ మీదకి వెనక్కి వెళ్లే విధంగా అక్కడ సెట్ చేసి పెట్టారు. మరి ఎందుకైనా మంచిదని చెప్పేసి కూడా, ఎందుకంటే ఆ దేశ ప్రధానే మా దగ్గర 130 వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, మీరు కానీ నీళ్లు ఆపితే మొత్తం భారత్ మీద వదులుతామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో భారత్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రధానమైన టార్గెట్ చూసుకున్నట్టుగైతే ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్, అలాగే విశాఖపట్నం, అలాగే తారాపూర్ అణుకేంద్రం, దాదాపుగా ఒక లిస్ట్ కూడా భారత్ కూడా ప్రిపేర్ చేసింది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంది అనేది. హైదరాబాద్ చాలా దేశంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన నగరం ఇది. మరి ఇలాంటి నగరాన్ని టార్గెట్ చేశారు. విశాఖపట్నంలో నేవల్ బేస్ ఉంది, చాలా పెద్ద నేవల్ బేస్. ఇండియాకి ఆ నేవల్ బేస్ కానీ అటాక్ చేస్తే ఇండియాలోకి ఎంట్రీ ఈజీ అయిపోతుంది అని చెప్పేసి కూడా అందువల్ల అక్కడ భారీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో, డీజీపీలతో కూడా కేంద్ర హోంశాఖ చర్చలు జరిపింది. మరి ఆ మేరకు మీ రాష్ట్రాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. మాక్ డ్రిల్స్ చూసుకున్నట్టుగైతే మాత్రం ప్రజల్ని ఒకవేళ యుద్ధం గాని వచ్చి పాకిస్తాన్ గాని ప్రతీకార దాడులకు తిరగబడితే మాత్రం
జరగబోయే పరిణామాల నుంచి ప్రజలు ఏ విధంగా రక్షించుకోవాలి, వచ్చే సిగ్నల్స్, యుద్ధంలో వచ్చే సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ సిగ్నల్స్ ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే సరిహద్దు గ్రామాలు ఏదైతే పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి ఉన్నటువంటి భారత సరిహద్దు గ్రామాల్లోని ఇప్పటికే కొన్ని ఇళ్లను ఇళ్లను పేల్చివేయడం జరిగింది యుద్ధ ట్యాంకులతో పాకిస్తాన్. దాదాపుగా 4 అమాయకులైన పౌరులు చనిపోయారు, భారతీయ పౌరులు, సరిహద్దు గ్రామాల ప్రజలు. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల నుంచి కూడా ప్రజల్ని తరలిస్తున్నారు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సరిహద్దు గ్రామాలన్నింటిలో కూడా ఖాళీ చేపిస్తున్నారు. అక్కడ భారత సేనల్ని, భారత యుద్ధ ట్యాంకులని మోహరింపజేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్, అలాగే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చాలా ఎక్కువ ప్రస్తుతం ఉన్న వాటి కంటే కూడా భారీగా సైనిక దళాల్ని అక్కడికి తరలిస్తున్నారు. మరి ఏది ఏమైనా పరిస్థితి చాలా యుద్ధ వాతావరణం అయితే ఆల్రెడీ ఉంది. మరి యుద్ధ వాతావరణం నుంచి బయటపడేందుకు అన్ని రకాల యుద్ధ వాతావరణంతో కొంత ప్రజలు భయపడకూడదు, అలాగే శత్రు దేశాన్ని భయపెట్టాలి. అందుకే అవగాహన డ్రిల్స్ అనేవి దేశంలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దాంతో పాటు చెన్నై నుంచి కూడా కొంత ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో చెన్నైలో కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మరి గుజరాత్ లో అలాగే తారాపూర్ అణుకేంద్రం మన దగ్గర ఉంది. తారాపూర్ అణుకేంద్రానికి భారీ భద్రతను, అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారత్ తో అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉపయోగిస్తామని చెప్తుంది. మరి వాళ్ళ దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే భారత్ దగ్గర 293 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. మరి ఒక్క న్యూక్లియర్ వార్ హెడ్స్ కానీ భారత్ కానీ ఉపయోగిస్తే టోటల్ పాకిస్తాన్ అంతా కూడా మొత్తం నేలమట్టం అయిపోయే అవకాశం ఉంది. కానీ అమాయక పౌరులు చనిపోకూడదు, అమాయక పౌరులకు ఎలాంటి నష్టం జరగకూడదు అని చెప్పేసి ఉద్దేశంతోనే భారత్ సంయమనం పాటిస్తుంది. మరి పాక్ తన ఉగ్రవాద చర్యలను ఆగకపోతే మాత్రం దేనికి కూడా భారత్ వెనకాడదు. భారత ప్రజల సంక్షేమమే ముఖ్యమైన టాప్ ప్రయారిటీ అని చెప్పేసి కూడా మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలను ఉపేక్షించబోము, ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో వెనకాడేది లేదు అని చెప్పేసి కూడా మోడీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక దేశ రాజధాని ఢిల్లీలో మీటింగ్స్ మీద మీటింగ్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. గత రాత్రి 12 గంటల నుంచి గంటకు మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కీలక సమావేశాలు 3 జరిగాయి. మరి రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలని పిలిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాష్ట్రపతి కూడా సూచించింది ఏంటంటే అఖిలపక్ష ఏర్పాటు చేసి నేతలందరినీ కలిసి మాట్లాడాలని చెప్పేసి కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రికి సూచించారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకి పార్లమెంట్ అనెక్సీ బిల్డింగ్ లో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.